సూడాన్లో తీవ్ర విషాదం నెలకొంది. మర్రా పర్వత ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఆ ప్రమాదంలో 1000 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అతి పెద్ద డిజాస్టర్గా ఈ మర్రా పర్వత ప్రాంతం నిలిచింది. సూడాన్లో ప్రస్తుతం ఈ తీవ్ర విషాదం నుంచి కోలుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలతో ఒక వ్యక్తి బయటపడ్డాడు. మృతుల్లో అనేక మంది మహిళలు ఉన్నారు. ఎక్కువగా చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా కూడా ఆ పర్వత ప్రాంతాల్లో నివసించే శరణార్థులుగా తెలుస్తోంది. నార్త్ డార్పర్లో ఆర్మీకి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య అంతర్యుద్ధం కారణంగా ఈ ప్రజలందరూ కూడా ఆ పర్వత ప్రాంతానికి వలస వచ్చినట్లుగా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తం ఆ గ్రామం అంతా తుడిచిపెట్టుకుపోయింది. 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా సరే గుట్టలు గుట్టలుగా పడి ఉన్నటువంటి మృతదేహాలే కనిపిస్తున్నాయి. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ వినడానికి చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడొచ్చు, కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ చిన్నారులు, మహిళలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నార్త్ డార్పన్లో ఆర్మీకి పారామిలిటరీకి పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధం కారణంగా అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా తప్పించుకొని సురక్షిత ప్రాంతం అని చెప్పేసి ఆ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ తలదాచుకున్నారు. అక్కడ ఒక చిన్న గ్రామంలాగా ఏర్పడి అక్కడే ఉంటున్నారు. అయితే భారీ వర్షాలు కురిశాయి, వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తం పై ప్రాంతం నుంచి పూర్తిగా జారుకుంటూ రావడం వల్ల పెద్ద పెద్ద కొండ శకలాలు, పెద్ద పెద్ద విరిగినటువంటి ముక్కలన్నీ కూడా భారీగా పైనుంచి ఆ మట్టి, బురద, అలాగే ఆ కొండకి సంబంధించినటువంటి శకలాలు భారీగా పెద్ద పెద్ద రాళ్ళు కిందకి రావడం వల్ల ఒక్కసారిగా ఆ గ్రామం అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఆ కొండ అంతా కూడా పూర్తిగా ఒక పార్ట్ అంతా పూర్తిగా జరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అక్కడ చాలా అతి తక్కువ మంది, ఒకరో ఇద్దరో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ కూరుకుపోయినటువంటి ఆ మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. లోపల ఆ మట్టిలో రాళ్ల కింద ఇరుక్కుపోయి అనేక మంది ఊపిరాడక, అనేక మంది గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని వందల మంది చిన్నారులు ఆ రాళ్ల కింద, మట్టి కింద ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ డిజాస్టర్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద డిజాస్టర్గా, ప్రకృతి విపత్తు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి ప్రకోపిస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో ఇక్కడ మరొకసారి మనం చూడొచ్చు. ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ స్థానికంగా ఈ మధ్య కాలంలో 2 రకాలు ఇలాంటివి మనం చూస్తున్నాం. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి ఒక పెద్ద భూకంపాన్ని మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి భూకంపం వల్ల కొన్ని వందల ఇళ్ళు కూలిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. దాని తర్వాత ఇప్పుడు సూడాన్లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం, దీంట్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రకృతి విపత్తులు ఎంత దారుణమైనటువంటి నష్టాన్ని మనకు చూపిస్తాయో కళ్ళెదురుగా మనకు కనిపిస్తోంది. సూడాన్ దేశంలోని ఈ పశ్చిమ ప్రాంతం అయినటువంటి డార్ఫాన్లో ఈ కొండ చర్యలు విరిగిపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన వల్ల పూర్తిగా ఊరంతా కూడా నేలమట్టం అయిపోయింది. అక్కడ నివసిస్తున్న వాళ్ళంతా కూడా ఈ విపత్తు గురించి అక్కడ ఆర్మీ కూడా దీనికి సంబంధించి ప్రకటించింది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల డార్ఫాన్లో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, కేవలం ఆ గ్రామం మొత్తం మీద ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలు నిలబెట్టుకోగలిగినట్లుగా, ఈ విపత్తు నుంచి తప్పించుకొని బయట పడగలిగినట్లుగా చెప్తున్నారు. మనం చూస్తుంటాం ఇలాంటి వారిని ఒక రకంగా మహజ్జాతకులు అనాలేమో మనం. ఎందుకంటే అహ్మదాబాద్ ఘటన మనం చూసాం. అహ్మదాబాద్ ఘటనలో ఫ్లైట్లో ఉన్నటువంటి క్రూ కానీ, పైలట్స్ కానీ, ప్రయాణికులు కానీ అందరూ ప్రాణాలు కోల్పోతే కేవలం ఒక్కడే బ్రతికాడు.
మృత్యుంజయుడు అంటూ ప్రపంచవ్యాప్తంగా అతనికి ఎంత పెద్ద పేరు వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు 1000 మంది ప్రాణాలు కోల్పోతే, కొండ చర్యలు విరిగిపడి ఊరికి ఊరే తుడిచిపెట్టుకుపోయి 1000 మంది ప్రాణాలు కోల్పోతే కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో అక్కడ బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటూ అక్కడి ఆర్మీ ప్రకటించింది. మర్రా పర్వత ప్రాంతంలోని టరాసిన్ అనేటువంటి గ్రామం, ఈ గ్రామం పేరు టరాసిన్గా తెలుస్తోంది. ఈ గ్రామం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందంటూ ఆర్మీ చెప్తోంది. కొండ చర్యలు విరిగిపడడంతో ఈ గ్రామంలో నివసిస్తున్న 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే వ్యక్తి మాత్రమే జీవించాడు అంటూ ఆర్మీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకటించింది. అక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక నోట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. తెలుగులో మనకి ట్రాన్స్లేషన్ చూస్తే, ఈ విపత్తు చాలా తీవ్రమైంది, భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల సిట్రస్ పండ్ల ఉత్పత్తికి పేరుగాంచినటువంటి ప్రాంతం పూర్తిగా నాశనమైందని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఇతర సహాయక సంస్థలు సూడాన్ను ఆదుకోవాలని, అవసరమైన సాయం చేయాలంటూ అక్కడ ఆర్మీ కోరింది. దానికి సంబంధించి ఒక రిక్వెస్ట్ను బయటికి రిలీజ్ చేసింది బయట ప్రపంచానికి. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ని నేను మీకు చదివి వినిపించాను. తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేసి మీకు వినిపించాను. మృతదేహాలను వెలికి తీయడానికి కూడా సహాయం చేయాలి. మా దగ్గర ఉన్నటువంటి సైన్యం కానీ, మా దగ్గర ఉన్నటువంటి ఈ పరికరాలు కానీ సరిపోవడం లేదు, మా దగ్గర ఉన్నటువంటి సపోర్ట్ సరిపోవడం లేదు ఇక్కడ సహాయక చర్యలకు, దయచేసి మాకు సహాయం చేయండి అంటూ ప్రపంచ దేశాలను సూడాన్ కోరుతోంది, ఐక్యరాజ్య సమితిని కోరుతోంది. ఇప్పటికీ కొంతమంది మాత్రమే బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కొంతమందికి చెందినటువంటి మృతదేహాలను మాత్రమే బయటికి తీశారు. ఇంకా ఎన్నో వందల మృతదేహాలు ఆ మట్టి కింద కూరుకుపోయి ఉన్నాయి. అవి ఎప్పటికి బయటకు వస్తాయో, అసలు ఇలాగే కొనసాగితే ఈ వర్షాలకి పైనుంచి ఇంకా ఈ బురద, మట్టి ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు అవి బయటకు తీయగలుగుతామో లేదో అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మాకు సాయం చేయండి అంటూ సూడాన్ కోరుతోంది.